హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరేను. ఈరోజు పెసర పునుకుల పులుసు అనమాట. చాలామందికి ఇష్టం ఉంటుంది. మా ఇంట్లో మా స్వీటీకి ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. అస్తమా అని అడుగుతూ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ మన గుడ్లు పులుసు ఎలా చేస్తామో అంతే నేనే చేసుకుంటానండి, తనే వండుకుంటుంది. చూడండి, ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసిన తర్వాత కొన్ని మెంతులు, జీలకర్ర వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఈ చింతపండు రసం కూడా వేసి ఒక 2 వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర దంచి వేస్తే పులుసు టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇది ఏదైతే మనకి పునుగులు ఉన్నాయో చక్కగా ఇలాగా ఘాట్లు పెట్టుకుని మంచిగా పులుసులో వేసేసుకొని ఉడికించుకోవడమే. యాజ్ ఇట్ ఈస్ గుడ్లు పులుసు లాగే సేమ్ టు సేమ్ అంతే. నేను గుడ్లు పులుసు ఎలా చేస్తాననేది కూడా మన ఛానల్ కింద పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మంచిగా కొత్తిమీర వేసేసుకొని చక్కగా ఉడికించేసుకుంటే మన పెసర పునుగుల పులుసు రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో తినింది టేస్ట్ ఎలా ఉందో అక్కడ చెప్తాను. మీకు ఇష్టమా పునుగుల పులుసు అంటే? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.